వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో విప్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్వామివారి దర్శనానికి సుమారు 3,50,000 నుంచి 4 లక్షల భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు విప్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వివిధ ప్రాంతాల నుంచి 900 బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్వామివారి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీ విభాగాన్ని ప్రభుత్వ విప్ తనిఖీ చేశారు. నెయ్యి నాణ్యత పరిశీలించిన విప్ లడ్డు బరువును తూకం వేయించి పరిశీలించారు. స్వామివారి ప్రసాదంలో నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆది శ్రీనివాస్ ఆదేశించారు. 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించు 3,50,000 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది.